నల్గొండ జిల్లా మునుగోడు మండలం దుబ్బకాలువ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీజేపీ పార్టీ మునుగోడు బీజేపీ పార్టీ మండల కార్యదర్శి జల్ల రవితేజ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు బీజేపీ పార్టీలో మండల ప్రధాన కార్యదర్శిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ ఎలా బలోపేతం చేస్తున్నారు? ప్రస్తుతానికి 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇంతకుముందు నేను 1997 నుంచి బీజేపీలో ఉన్నా. ఇప్పటిదాకా బీజేపీలో ఉన్నా. ఇంతవరకు వేరే పార్టీలకు పోలేదు. నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో తిరిగిన, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎదిగి ఇప్పటిదాకా బీజేపీలో ఉన్నా. ఇంతకుముందు మునుగోడు నియోజకవర్గంలో వేరే ఎమ్మెల్యేగా ఎవరు ఇంతవరకు గెలవలేదు. ఇక అదే యాక్టర్నే వస్తున్నది ఇన్ని రోజుల వరకు. ఇప్పుడు కొంచెం నరేంద్ర మోడీ 2014 నుంచి అన్ని గ్రామాలలో బీజేపీ అంటే ఏదో తెలిసిపోతున్నది. సార్, ఈ ఆర్ఎస్ఎస్లో పనిచేసి అంటారు. మరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయి? ఆ సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఆర్ఎస్ఎస్లో చేసినప్పుడు మేము చిన్నపిల్లగాళ్ళం. 12 సంవత్సరాలప్పటి నుంచి కొన్ని రోజులు పోయినాం. తర్వాత స్టడీ అని మళ్ళీ స్టడీ కోసం పోయినాం. ఆర్ఎస్ఎస్లో పనిచేసినాం కాబట్టి ఇక అప్పటి నుంచి మేము బీజేపీ తప్ప వేరే పార్టీకి ఇంతవరకు ఓటు గిట్ట వేయలేదు. సార్, మరి గతంలో మీ సతీమణి గారు వార్డు మెంబర్గా పనిచేశారు. బీజేపీ వార్డు మెంబర్ గెలవడం జరిగింది. ఆ గెలిచిన పీరియడ్లో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ వార్డుకు అందిందంటారు? ఈ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఫస్ట్ సీసీ రోడ్డు ఈ 3వ వార్డుకు పెట్టించిన. 3వ వార్డులో సీసీ రోడ్ వేయించిన. కొన్ని చెట్లు పెట్టడం, మామిడి చెట్లు, ఇవన్నీ ఊరి కోసం సేవ చేసినాం. అయినా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు ఏమి వచ్చేది కాదు. ఏది అంటే ఇంతవరకు ఒక నిధులు వచ్చేది కాదు, ఏది కాదు. ఏదైనా చేయాలంటే ప్రజల ముందుకు పోతే ఏది అయ్యేది కాదు. సార్, మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి నిధులు కావచ్చు, ఏ విధంగా ఈ మారుమూల గ్రామానికి అందుతున్నాయి అంటారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎవరికి వచ్చేది కానీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని ఏది అప్పుల పాలయ్యి ఇప్పటిదాకా ఏం చేసేది కాదు. ఏ గ్రామంలో ఏడేసినా గొంగడి ఆడినాయి. నరేంద్ర మోడీ ఇచ్చినయే ఆ లైటు, ప్రతి ఒక్కటి రేషను, అది నరేంద్ర మోడీ ఇచ్చేది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా కాంగ్రెస్ గెలిచినా జీరో, ఏం లేదు. కాంగ్రెస్కి ఇప్పటికి 60%, 70% దాకా వ్యతిరేకత ఉంది ఊళ్ళల్లో. ఏమి ఇంతవరకు చేసింది ఏమి లేదు. మరి ఏ పథకాలు వస్తున్నాయి మోడీ గారి పథకాలు? గ్రామ స్థాయిలో ఏమేమి అందుతున్నాయి? దేనికి వస్తున్నాయి అంటే? గ్రామ స్థాయిలో అంటే ఇప్పుడు రైతు పిఎం కిసాన్ నిధులు పిఎం కిసాన్ నిధులు, గ్రామజ్యోతి, ఇవన్నీ నరేంద్ర మోడీ స్కీమ్ పథకాలన్నీ అందుతున్నాయి. విశ్వకర్మ యోజన అందుతుందా? విశ్వకర్మ యోజన 10 కోట్లు అవి ఇచ్చారు గతంలో. ఇచ్చారు సార్, ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రభుత్వం పట్టించుకునేటట్టు లేదు, ఏది లేదు. అసలు పాలన ఉందా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉందా లేడా అనేది గిట్ట లేదు. మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు చేసిన తర్వాత అన్ని అప్పులు చేసుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా చేసింది బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసారు? ఇది అది, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అని సగం చేసి అలా అప్పులు అయ్యి అని అది చేసారు. వీళ్ళు వచ్చిన తర్వాత శూన్యం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం శూన్యం. ఇంతవరకు ఏం జరగలేదు. ఊళ్ళో ఒక పని అయింది లేదు, ఏది లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇక్కడ బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గాన్ని కొంచెం అభివృద్ధి చేసినట్టు అయ్యింది. బై ఎలక్షన్ లేకుంటే ఏది కాదు, ఉండేది కాదు. సార్, మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రజాపాలన పెట్టినాం, 6 గ్యారెంటీ అమలు చేసినాం అంటున్నారు. ఏ గ్యారెంటీ కాలేదు సార్, సంతోషంగా అంటున్నారు. ఎంతవరకు వస్తాం? ఏది లేదు సార్. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు. జెంట్స్ ఏమో నిలబడుతున్నారు, మహిళలు ఏమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అలా ఫ్రీ బస్ వల్ల ఉపయోగం లేదు. రైతులు ఎప్పుడు వెళ్తారు సార్? ఎప్పుడో ఒకసారి వెళ్తారు. టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు. వాళ్ళకే ఈ పథకం అమలు అవుతుంది. ఊళ్ళల్లో ఇప్పుడు కరెంటు బిల్లు 200 మా ఇంట్లో వస్తుంది సార్ కరెంటు బిల్లు. అదే బలిసిన ఆయనకి ఇట్లా కరెంటు బిల్లు 1000-1200 మాఫీ అవుతుంది. అది ఎందుకు సార్ పనికిరాని పథకం? అది అయినా ఫ్రీ తీసేసి కొంచెం ఏదైనా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తే కొంచెం డెవలప్ అవుతుంది సార్. సార్, గ్రామ స్థాయిలో ఇందిరా ఇల్లు, రేషన్ కార్డులు అరువులకు అందుతున్నాయా? ఎక్కడ సార్? ఊళ్ళో ఒక 3-4 వచ్చినాయి. ఇందిరా ఇల్లు అని పెట్టిర్రు. ఒక 3-4 ఇల్లు ఇచ్చారు. అరువులకి అందుతున్నాయా? పేదలు, నిరుపేదలకు అయితే కొంచెం 3-4 ఇచ్చారు సార్. ఇక వాళ్ళు పేదోళ్ళు అన్నట్టే కదా సార్. బీజేపీ పార్టీ అధికారంలోకి వరుసగా వస్తుందంటే అది ట్యాంపరింగ్ చేస్తుంది, దొంగ ఓట్లు వేయించుకుని రాహుల్ గాంధీ అంటారు. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఎంతవరకు వస్తాం? మరి అదే కర్ణాటకలో గెలిచింది కదా సార్. కర్ణాటకలో గెలిచినప్పుడు ఓటు చోరీ కాలేదు, తెలంగాణలో గెలిచినప్పుడు ఓటు చోరీ కాలేదు. అదే మహారాష్ట్రలో గెలిస్తే ఓటు చోరీ అంటారు, అదే గుజరాత్లో గెలిస్తే ఓటు చోరీ అంటారు, అదే ఢిల్లీలో గెలిస్తే ఓటు చోరీ అంటారు. మరి కర్ణాటకలో ఎట్లా ఓటు చోరీతో బీజేపీ అన్ని చోట్ల గెలవాలి కదా సార్.
అట్లా సార్ ఇప్పుడు అట్లా ఇప్పుడు మొన్న ఛత్తీస్గఢ్లో గిట్ట బీజేపీ గెలిచింది ఓటు చోటు అన్నీ అట్లాంటి సార్ కాంగ్రెస్ రెండే హిమాచల్ ప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి 3 స్టేట్లలో గెలిచింది. మరి అట్లనే అవుతుంది సార్. మరి పదే ఆరోపణ చేస్తున్నారు. అక్కడ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షాలకు ఏం పని ఉండదు సార్. నరేంద్ర మోడీ చేసే మంచి పనులు తట్టుకోలేక ఈడ్చితోటి ఓటు చోరీ అవుతుందని చెప్తున్నారు. అంతే తప్ప ఏం లేదు సార్. నరేంద్ర మోడీ మంచి పనులు ఇవ్వాలి. ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం వల్ల కొంచెం దేశం ఇవ్వాలి. జవాన్లు గిట్లా మంచిగా దర్జాగా తిరుగుతున్నారు ఈరోజు మంచిగా. ఏదైనా మొన్న పాకిస్తాన్లో యుద్ధం జరిగినప్పుడు కానీ ఏది కానీ ఇవాళ దేశం అంటే ఏంటంటే ప్రపంచ దేశాలే నరేంద్ర మోడీని దండం పెట్టుకుంటూ వస్తున్నారు ఈ రోజుకి. ఇంతకుముందుకు ఇండియా అంటే ఏందో అనే వెనక నరేంద్ర మోడీ గెలవ ముందుకు మన దేశం వెనక ఎనడనో ఉండేది, 10వ స్థానంలో ఉండేది. ఈ రోజుకు వచ్చేసి మన దేశం 4th నుంచి 3rd ప్లేస్లకు నెక్స్ట్ సారి వచ్చేటట్టు ఉంది. సార్ మరి ఎలా సాధ్యమవుతుంది బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారికి అధికారంలో రావడానికి? బీజేపీ పార్టీ 3 సార్లు అధికారం చేపట్టింది, ఎలా సాధ్యమైంది అంటారు? మోడీ చేసే మంచి పనుల వల్ల ఆయన ఒక విశ్వయోగిగా ఇవన్నీ చేసుకొస్తూ వస్తున్నాయి కాబట్టి ఆయన మంచి పనులు చూసి రేపు నెక్స్ట్ జనరేషన్ గిట్ట తెలంగాణలో బీజేపీ వచ్చే 90% అవకాశాలు ఉన్నాయి. అది ఏంటంటే మన దగ్గర కొంచెం పైన క్యాడర్ సరిగా చూసుకోలేక మేము 20-25 సంవత్సరాల సంది ఇదే పార్టీలు ఉంటున్నాం. మాకు ఏదో ఒకరోజు తెలంగాణలో బీజేపీ వస్తుంది, తెలంగాణలో బీజేపీ వచ్చినా కానీ మళ్ళీ నరేంద్ర మోడీ పైన ఎట్లా చేస్తుండో తెలంగాణలో గిట్ట అట్టనే ఉంటుంది. సార్ బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడపోవడానికి కారణం ఏమేమి ఉంటుంది అంటారు? సార్ ఒకటి నేను అంత పెద్దగా చెప్పలేను కదా సార్. మొన్న లాస్ట్ 2023లో అధ్యక్షుని మార్చకపోతే ఈరోజు తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉండేది ఆల్రెడీ. అది అధ్యక్షుని మార్చి బండి సంజయ్ని మార్చిన తర్వాత ఇలా అయిపోయింది, మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ అప్పుడు నరేంద్ర మోడీ దేశ ప్రధాని కావాలని సగం 8 మెంబర్స్ని ఎంపీలను గెలిపించారు. సార్ ఈ బీజేపీ పార్టీలో సఖ్యత ఉండదు, వర్గపోరు నడుస్తుంటుంది. బీజేపీ పార్టీలో పెద్ద నాయకులు పేరు చెప్పుకొని తిరుగుతారు తప్ప ఓట్లప్పుడే జనాలకు అవపడతారు, ఓట్లు లేనప్పుడు గ్రామ స్థాయిలో సమస్యలపై పోరాటం చేస్తలేరని మాకు కొంతమంది కార్యకర్తల ద్వారా ప్రజల ద్వారా తెలిసింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది అట్లానే ఉండదు సార్. ఇప్పుడు అధ్యక్షుడు మనకు ఒకటి సార్ రామచంద్రరావు సార్ని ఇచ్చారు, సిటీ వరకు సార్ తెలుసు, గ్రామాలల్లో సార్ గురించి తెలియదు. అది సార్ అది ఇప్పుడు బండి సంజయ్ సార్ ఉన్నప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఇట్లా యూత్లో కానీ మంచి వచ్చింది. తర్వాత కిషన్ రెడ్డి సార్కి ఇచ్చారు, పార్టీ ఇంకా దాన్ని ప్రతిష్టంగా తీసుకుపోలేకపోతున్నారు. దానికి మంచి సరైన నాయకుడు ఉండి బీజేపీని తెలంగాణలో తీసుకురావచ్చు సార్. ఇప్పుడు ఈ తెలంగాణ మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కేంద్ర పార్లమెంట్ సభ్యులను ఒక 8 మంది ఇచ్చారు, ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి కూడా 8 మంది ఇచ్చారు. ఇచ్చినా కానీ కేంద్రం నుంచి నిధులు తేవడంలో విఫలమైనవి అని ఇప్పుడున్న అధికార కాంగ్రెస్ పార్టీ అంటుంది. గెలిపిస్తే సంతోషం లేదు, ప్రజలకు మాత్రం ఏమి అభివృద్ధి నిధులు తెస్తలేదు అంటున్నది. ఇది ఎంతవరకు వస్తుంది? ఇల్లు ఏం లేదు సార్. మేము నరేంద్ర మోడీ ఏమైనా డబ్బులు పంపించినా కాంగ్రెస్ వాడుకొని లేవని చెప్పేది తప్ప ఏం లేదు. నిధులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడు, నన్ను కోసినా ₹1 లేదంటాడు. మరి కేంద్రం ఈ నిధులు ఇవ్వకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఇప్పుడు దుబ్బాలో ప్రధానమంత్రి సడక్ యోజన కిందనే రోడ్డు వచ్చింది సార్. ప్రధానమంత్రి ఏదైనా రోడ్లు ప్రధానమంత్రి కింద వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రోడ్డు ఒక్కడికి ఇట్లా ఉండలేదు సార్. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏది వచ్చినా, ఇప్పుడు మా ఊరికి బ్రిడ్జ్ వచ్చింది, ఒక 25 సంవత్సరాలు బాధపడ్డాం సార్. ఏ రోజు ఏ గవర్నమెంట్ గిట్ట ఇంతవరకు వేయలేదు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద మా ఊరికి రోడ్డు వచ్చింది, బ్రిడ్జ్ సంఖ్య. సార్ మరి బీసీ వర్గీకరణ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేపట్టింది, వర్గీకరణకు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అడ్డుకుంటుందని అంటున్నది. మీ మీద ఆరోపణ చేస్తారు, మీది ఎంతవరకు? రాజ్యాంగంలో 42% అని చెప్పారు సార్. ఇప్పుడేమో 48 ఎట్లా ఇస్తారు సార్? అది పాసిబుల్ కాదు అని ఎట్లా ఇవ్వగలుగుతారు? నరేంద్ర మోడీ వల్ల ఎట్లయితే సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందుకు 20 సంవత్సరాల సంది చేసింది, అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది సార్? ఈరోజు రేవంత్ రెడ్డి సారే అన్నాడు, ఇది రాజ్యాంగాన్ని మార్చలేము, ఇయ్యలేము, ఉన్నది ఉన్నట్టే ఉంటుందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కావాలని బీజేపీ మీదకి బీసీలు
ఏకమైతే ఇబ్బంది అవుతుందని బీజేపీ మీదకి నెట్టి రేపు ఏదో గవర్నమెంట్ మళ్ళీ వస్తానికి ఏదో ఎలక్షన్ల ముందు రాగానే ఏదో ఒకటి చెప్తారు సార్. రేపు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీ నినాదం తీసుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలు లేకుంటే ఆ బీసీ నినాదం లేదు, ఏది లేదు. వాళ్ళు ఏడ చేస్తారు సార్, రెడ్డి అయినా ఈడ ఉంటే ఆడ ఉంటా వాళ్ళు చెప్పిన ముచ్చట్లే చెప్పారు కానీ ఇప్పటిదాకా ఒకటి అయ్యింది లేదు, చేసింది లేదు సార్. సార్ ఇక్కడ ఈ మునుగోడు నియోజకవర్గంలో గతంలో కూసుకూర్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటారు? అప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో అంటే ఇక్కడ సార్ ఆయన ఇప్పుడు ఎంత వచ్చినా తక్కువనే ఉండేది సార్. ఆయన ఏం చేయలేదు. బై ఎలక్షన్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం మునుగోడు డెవలప్ అయింది. అంతకుముందుకు ఏడగా చేసిన పొంగడే ఆడనే ఉండేది. అంతకుముందుకు కమ్యూనిస్ట్ పాలించిన రోజులు అట్లనే ఉండేది. ఇప్పుడు ఇట్నే అయింది. కొంచెం రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అలా అన్న మినిస్టర్ ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత ఇక కొంచెం నిధులు తీసుకొచ్చి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూలు, కొన్ని రోడ్లు అట్లా ఏదైనా కొంచెం చేస్తున్నారు కానీ ఆయనకి ఇప్పుడు నిధులు ఇస్తలేదు సార్. ఆ సార్ గిట్ట నిధులు ఇస్తలేదు. అటుగాక సార్ మంత్రి పదవి కోసం ఏదో మరి మంత్రి పదవి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అంటారా మునుగోడు? ఇక సార్ ఇక కాంగ్రెస్ పార్టీ దగ్గర అయితే డబ్బులు లేవని చెప్తున్నారు సార్. మరి ఇక మంత్రి పదవి అంటే సార్కు ఇస్తాడా తెలియదని మనకు తెలియదు సార్. అంత పెద్దగానైతే మనకు తెలియదు. మునుగోడు నియోజకవర్గం మొత్తంలో బెల్ట్ షాపుల నియంత్రణ ఏ విధంగా కొనసాగుతుందంటారు? రాజగోపాల్ రెడ్డి సార్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం మంచి నిర్ణయం. బెల్ట్ షాపుల వల్ల అయితే మంచి నిర్ణయం కానీ అది మళ్ళా సరిగా చూడక వాళ్ళు మళ్ళీ తెచ్చి అమ్మేటట్టే ఊరు సార్. ఎక్కడైనా తీసుకుంటూ మంచి నిర్ణయం తీసుకుంటూ సాటుగా అమ్మేస్తూనే ఊరు సార్. మరి మంత్రి పదవి రాకుంటే రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారే అవకాశం ఉందంటారా? సార్ ఇక నేను చెప్పలేను సార్. ఆ సార్ గురించి మనం ఏం చెప్తాం సార్. ఆ సార్ ఉంటాడా ఉండదని 2028లో తెలుస్తుంది సార్. ఇప్పుడు మనం ఏం చెప్తాం సార్. త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు? ఇప్పుడు అదే సార్, ఓటుకు ఇప్పుడు 500, 1000, 2000 ఇచ్చి యువతకు ఆ రోజు వరకు ఒక క్వార్టర్ సీసా ఇచ్చి ఆగం చేయడం తప్ప ఏం లేదు సార్. 500 ఇస్తే దేనికి ఒకరోజు చికెన్ కానీ ఒకరోజు చుట్టం వస్తే మందు తాగినంత విలువ కాదు. 500 కోసం జనం నిలబడి క్యూ లైన్లో నిలబడి తీసుకుపోయి ఓట్లు వేస్తారు సార్. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అనేది ఏ రోజు చూడట్లేదు సార్. జనాన్ని అట్లా తయారు చేసారు సార్. తెలంగాణ ఇట్లా అయిపోయింది సార్. మద్యానికి పైసలకు ఇట్లా అయిపోయింది సార్. వాళ్ళు ఒక గ్రామంలో బాగా కుక్కల పెడతా కూతుల పెడతా బాగుంది అంటున్నారు. కార్యదర్శి నిధులు లేవంటున్నాడు. మాకు మేము చేయలేమని అంటున్నారు. లేదు సార్, నిన్న కాక మొన్న ఒక పిల్లగాన్ని కరిస్తే బట్టలు చినిగిపోయిందా కరిసి చిన్న పిల్లగాన్ని స్కూల్కి పోయే పిల్లగాన్ని దాని గురించి ఏ అధికారి పట్టించుకోవట్లేదు. అతను జరైతే ఒక 2 minutes అది చనిపోయేటోడు. దాని గురించి కార్యదర్శి చెప్పినా ఎవరు పట్టించు హాస్పిటల్ తీసుకుపోయి వేసినట్టు అయిపోయింది. సార్ రేపు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో ముందుకెళ్ళబోతుందని వినికిడి, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చూసుకుంటారు సార్. మనం దాని గురించి బీఆర్ఎస్ బీజేపీ అనేది మనం తక్కువగా సార్ ఏం సార్. అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే పోటీ చేసే అవకాశం ఉందా? పోటీ చేస్తా సార్. నేను పోటీ చేస్తే మీ మునుగోడు మండలం కావచ్చు, మీ దుబ్బప కాలువ గ్రామ పంచాయతీ కావచ్చు, ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించే అవకాశం మేము బీజేపీ పార్టీ ఒకవేళ అవకాశం కల్పిస్తే మీకు సార్ అర్థంగా బీజేపీ పార్టీ నుంచి మీకు ఒకవేళ అవకాశం కల్పిస్తే పోటీ చేస్తాను. పోటీ చేస్తే ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం ఉందంట సార్? ఇప్పుడు ప్రణాళిక ఉందా మీ కాడ ఏమన్నా? ఉంది సార్. గ్రామాభివృద్ధి గ్రామం గురించి చేస్తాం సార్. ఇప్పుడు సీసీ రోడ్లు కానీ ఇప్పుడు మోరీలు కానీ ఇప్పుడు మోరీలు లేవు సార్. కొన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి, మోరీలు లేవు, లైట్స్, దాని గురించి ఇంకా వాటరు జనానికి కావాల్సింది అన్నీ చూస్తాం సార్. సార్ గ్రామ ప్రజలు యువత మా దృష్టి తీసుకొచ్చారు. యువతకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటున్నారు. ఉద్యోగానికి సన్నద్ధమయ్యే పోటీ పరీక్షలకు లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలంటున్నారు గ్రామంలో. మరి మీ సహకారంతో కావచ్చు, మీ పార్టీ అవకాశం వస్తే మీరు చేసే అవకాశం ఉందా? లైబ్రరీస్ ఏర్పాటు చేస్తాం సార్. చేస్తాం సార్. ఏర్పాటు చేసే అవకాశం ఏర్పాటు చేస్తాం సార్. మరి ఫైనల్గా ఏదైతే రేపు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీ గ్రామ ప్రజలకు ఓట్లకు ఏం చెప్పగలుగుతారు? జల్లా రవితేజకు ఓటేయాలంటే బీజేపీ పార్టీకి ఓటేయాలంటే ఏం చూసి వేయాలంటే ఏం చెప్తారు మీ ఓటర్లకు? సార్ మంచితనం, ఊళ్ళో అభివృద్ధి అన్నీ చేసేటోళ్ళకు ప్రజలకు తెలుసు సార్. ఈయన అభివృద్ధి చేస్తాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఓటేస్తారు. ఏ విధంగా ఉండబోతుంది మీ ప్రణాళిక? నేను చెప్పినా కదా సార్, ఈ రోడ్లు కానీ మోరీలు కానీ ప్రతి ఒక్కటి ఏదైనా మంచి చెడ్డ అనేది చూసుకుంటే. అంటే కొంతమంది అంటే ఎన్నికలకు ముందు మేము గెలిచిన తర్వాత పట్టణాలకు పోయి ఉంటారట, స్థానికంగా ఉండట్లేదట. స్థానికంగా ఉండే నాయకులు ఎన్నుకుంటా ఉంటున్నారు. నేను స్థానికంగా లోకల్ సార్. నేను పుట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా ఇదే ఊర్లో ఉన్నా, ఇక్కడనే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడనే ఉంటాను సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.